సో సీఎం కేసీఆర్ అయితే ఇప్పుడే రావటం జరిగింది. ఆయన లోపలికైతే వేద పండితులు పూర్ణాహుతితో అలాగే వేద మంత్రాలతో ఆయన లోపలికి స్వాగతం పలికారు. పూల పుష్పాలు కూడా అందరూ అందజేశారు. అలాగే చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి ఇంకా కొంతమంది అధికారులు అయితే ఆయనకి లోపలికి స్వాగతం పలికారు. లోపలికి వెళ్ళారు. కొన్ని హోమాల తర్వాత ఆయన తన ఛాంబర్లో కూర్చుంటారు. 6th ఫ్లోర్లో ఆయన ఛాంబర్లో కూర్చుండడం అయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే చాలా మంది జనం కూడా వచ్చారు. ప్రజలందరూ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని చూడడానికి చాలా మంది తరలి వచ్చారు. అయితే ఎవరికైతే లోపలికి మాత్రం అలో లేదు. ఓన్లీ అధికారులు అలాగే సీఎం కేసీఆర్, సిఎస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళకి మాత్రమే లోపలికి అలో అనేది ఉంది. ఇప్పుడే పూజా కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకున్నారు. మేళ తాళాలతో అలాగే పూల గుచ్చాలతో సీఎం కేసీఆర్కి ఇప్పుడే స్వాగతం పలకడం కూడా జరిగింది. సీఎం కేసీఆర్ లోపలికి వెళ్ళారు. అనంతరం ఆయన ఈ ఏవైతే పూజా కార్యక్రమాలు చేస్తున్నారో దాని తర్వాత సభలో ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం అనంతరం 6th ఫ్లోర్లో ఆయన ఛాంబర్లో కూర్చుని ఏదైతే పరిపాలన కేంద్రీకృతమైన 6th ఫ్లోర్లో ఆయన ఛాంబర్లో కూర్చుని ఫైల్ మీద సైన్ చేస్తారు. ఏ ఫైల్ మీద సైన్ చేస్తారు అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఆయనతో పాటు మిగిలిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఉందో వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఫైల్స్ మీద ఏ సమస్యలు ఉన్నాయో సంతకం చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అలాగే అధికారులు అందరూ లోపల ఉన్నారు. బయట చూసుకుంటే చాలా పోలీసుల బందోబస్తు అయితే ఎక్కువగానే ఉందని చూసుకోవచ్చు. దగ్గర కొన్ని వందల మంది పోలీసులు ఇక్కడ మోహరించారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ అంబేద్కర్ సచివాలయానికి రావడం జరిగింది. సో ఇంతమంది పోలీసులు ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజల్ని బయట ఆపేస్తున్నారు. ఎవరిని పంపించట్లేదు. కొంతమందికి పాస్లు ఉన్నాయి. పాస్లు ఉన్నంత వరకు మీడియా వాళ్ళని అయితే అలో చేశారు. చాలా వరకు ప్రజలు బయటే ఉండి లోపలికి వెళ్ళి చూడడం కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే ఇది మొట్టమొదటి ఇంత ఎత్తైన భవనం కానీ ఇంత ఇంద్రభవనం లాంటి సచివాలయం దేశంలోనే ఇది మొట్టమొదటిది అని మనం చెప్పొచ్చు. అటు చూసుకుంటే మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఉన్నాయి. కానీ వాటికన్నా ఇదైతే చాలా పెద్దగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన చూసుకుంటే ట్యాంక్ బండ్ అలాగే అంబేద్కర్ స్టాచ్యూ, ఇటు చూసుకుంటే బిఆర్ అంబేద్కర్ సచివాలయం, ఇంకో సైడ్ చూసుకుంటే మనకి అమరవీరుల స్మారకం. ఇవన్నీ చూస్తుంటే కనుల పండుగలాగా ఉంది. ఇక్కడ చాలా మంది జనం వచ్చారు దీన్ని చూసి తరించడం కోసం. లోపలికైతే ఇంకా ఎలో లేదు. సామాన్య ప్రజలకి లోపలిని ఎప్పుడు పంపిస్తారనేది ఇంకా తెలియదు. ఇప్పుడే సీఎం కేసీఆర్ రావడం అయితే జరిగింది. సో ఇది అప్డేట్. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.